హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్. మేము ఇంకా వడోదర నుంచి ద్వారకా వచ్చామండి. ద్వారకా ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ దిగి వెహికల్స్ మాట్లాడుకొని మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. టెంపుల్ పక్కనే మాకు రూమ్స్ కూడా దొరికాయి. మేము వెళ్ళేసరికి 3 అయ్యింది. 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. పక్కనే టెంపుల్. మేము కరెక్ట్ దర్శనానికి వెళ్ళే టైంకి హాఫ్ అన్ అవర్ ఆఫ్ చేశారు. నైవేద్యం టైం అని నైవేద్యం పెట్టారనమాట. మనకి ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుడు గర్భగుడిలో ఉన్న శ్రీకృష్ణుడండి. అసలు వీడియో తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు, కానీ సైలెంట్గా నేను తీశాను. చెకింగ్ గట్ట ఏం చేయలేదు అక్కడ. అంగండి ద్వారకాలో ఉన్న కృష్ణుడు, గర్భగుడిలో ఉన్న కృష్ణుడు ఎంత బాగున్నాడో చూడండి. ద్వారకా శ్రీకృష్ణుడు. ఇది నెక్స్ట్ డే మాకు దర్శనం అంతా అయిపోయిన తర్వాత వచ్చాము. పక్కకు వచ్చి మాకు ఇంకా ముంబై వాళ్ళు కలిశారండి. ముంబై వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారు. ఇంకా ఆ సాంగ్స్ వాళ్ళు పాడుతుంటే మంచి గోపికలాగా డ్యాన్స్ చేసాము మేము కూడా. చూడండి ద్వారకా శ్రీకృష్ణుడి టెంపుల్ ఇది లోపలే అన్నమాట. వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళేవాళ్ళు. మాది దర్శనం అయిపోయి వచ్చి పక్కన సాంగ్స్ పెడితే డ్యాన్స్ చేసామన్నమాట. అసలు ఎంత పెద్ద టెంపుల్ అంటే వీళ్ళంతా ముంబై వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు మేము కలిసి ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. ఇవన్నీ షాపింగ్ చేసాము. ఇక్కడ అన్ని శారీస్, గోపికమ్మల డ్రెస్సులు, కృష్ణుడి అన్నమాట. అన్నీ కూడా చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుడి గెటప్లు అన్నమాట. ఈ బ్యాగ్స్ ఓన్లీ 50 రూపీస్ అంటండి ఒక్కొక్కటి. గోపికమ్మ డ్రెస్ల అవి. ఇక్కడ మొత్తం కృష్ణుడి విగ్రహాలు, మ్యాక్సిమం అన్నీ కృష్ణుడికి సంబంధించినవే ఉన్నాయి. ఇవి హ్యాండ్ బ్యాగులు, చిన్నపిల్లల టాయ్స్. కృష్ణుడి ఈ అసలు ఎంత బాగా చేశారో చూడండి. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.